హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సును ప్రొవైడ్ చేయడం, దివ్యాంగ శక్తి ద్వారా వికలాంగులకు ఉచిత బస్సును ప్రొవైడ్ చేయడం, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి 40% రాయితీ ఇవ్వడం, ఇవి ఒక రకమైన గొప్ప పనులు. అంటే ఇంతకంటే గొప్ప పని ఇంకొకటి ఉంది. ఉద్యోగినుల కోసం రాష్ట్రంలో 30 సఖి నివాసాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకునింది. ఇంతకు ఈ సఖి నివాసం అంటే ఏందని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. వాళ్ళ కోసం మాత్రమే కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసే మహిళల కోసం అందుబాటు ధరల్లో సురక్షితమైన హాస్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కూటమి ప్రభుత్వం చాలా వరకు అత్యాచారాలు, మానభంగాలు, అలాగే మిస్సింగ్ కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక గట్టి స్టాండర్డ్ నిర్ణయం తీసుకునింది. మహిళలకు ఎలాగైనా మన సురక్షిత ఇవ్వాలి, ఆడబిడ్డలను ఎలాగైనా కాపాడాలి అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూడండి ఇంకా ఏముందో. ఇలాంటి వారికి అంటే కుటుంబాలను వదిలేసి ఉద్యోగరీత్యా బయటికి పోయి ఉద్యోగాలు చేసుకుంటూ నచ్చని హాస్టల్స్లో ఉంటూ ఏందిరా మాకు ఈ కర్మ అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ పథకం బాగా పనికొస్తుంది. చూడండి, ఇలాంటి వారికి సఖి నివాస్ పథకం కింద రాష్ట్రంలో 30 వసతి గృహాలను ఏర్పాటు చేస్తూ మంగళవారం రోజు ఉత్తర్వులు జారీ చేసిందంట. నిజం చెప్పాలంటే మహిళలకు ఇది ఒక గొప్ప పనికొచ్చే పథకం అని మాత్రం చెప్పొచ్చు. బయట మనం ఉంటాము, కనీసం సెక్యూర్ ఉండదు, మన ఉద్యోగం చేసుకొచ్చిన తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో అనే డౌట్ ఉంటుంది. ఇక్కడ అట్లాంటి డౌట్స్ ఏమి ఉండవు. చూడండి, ఇక్కడ ప్రతి వసతి గృహంలో మేనేజరు, వార్డెను, కేర్ టేకరు, గార్డెను ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ నియమించడం జరుగుతుంది. దీని ద్వారా ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ప్రశాంతంగా గుండెల మీద చేయలేసుకొని నిద్రపోవచ్చు అని చెప్పి ఏపీ ప్రజలు గట్టిగా ఉండొచ్చు, ఎటువంటి డౌటు లేకుండా, ఎటువంటి భయం లేకుండా ఉండొచ్చు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ ఒక్క పథకాన్ని తీసుకొని వచ్చింది. ఈ పథకం కూటమి ప్రభుత్వం అమలు చేయడం మీకెలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.